రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అప్పట్లో ఉద్యోగాల కోసం ఎంత బాధపడేటోళ్ళులా స్టూడెంట్స్ ఇప్పుడు కూడా గదే కథ అవుతుంది. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు, కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్ష పేపర్లు ఎట్లయినా అమ్ముకుంటారని భయానికి చదివేటోళ్ళు చదువుతుండ్రు, చదవనోళ్ళు పక్కన పడేస్తురు. అరే జరలేరా చదువుకోరా అన్నా కానీ చదివితే ఏం లాభం ఉందే అమ్మ అంట ఇంత కష్టపడి కోచింగ్ సెంటర్లల్లో ఫీజులు కట్టి హైదరాబాద్లో సున్నా వేసిన అన్నం తినుకుంటా బతికి గిన్నొద్దులు కష్టపడ్డా కానీ మొన్న పరీక్ష పేపర్లు అమ్ముకునే. మరి ఇప్పుడు గిళ్ళు ఏం చేస్తారో అనుకుంటా ఇంకా భయంలోకి వెళ్ళి బయటికి రాకుండానే ఉన్నారట విద్యార్థులు. అయితే టీఎస్పీఎస్సీలో ఉన్న ఆఫీసర్లను ఏం చేస్తున్నారంటే మన గవర్నర్ మేడం ఏం చెప్పిందంటే చూడురి మీకే అర్థమవుతుంది. టీవీలు సెల్ ఫోన్లు అనుకుంటా పోరగాన్లు తమాము పొద్దంతా తిప్పలవాడి ఆయంత దిల్సుఖ్ నగరు అట్నే అమీర్పేట కొత్తపేట మలక్పేట అనుకుంటా పోయి పట్నం మోకాన తిండి సక్కలేక ఏం సక్కలేక ఫీజులు కట్టుకొని కోచింగ్ సెంటర్లలో కోచింగులు తీసుకొని ఎగ్జాములు రాస్తే అప్పుడు పరీక్ష పత్రాలు అమ్ముకున్నారని పరీక్షలు రద్దు చేసిరని మస్తు బాధలు పడేది పోరగాన్లు. ఇప్పుడు తిప్పలన్నీ పోయినాయి పోండ్రి. ఇక నిరుద్యోగ బాధలు తెలిసిన వాళ్ళు అట్లనే చదువుల గురించి బగ్గ తెలిసిన వాళ్ళనే చైర్మన్లను మెంబర్లను పెడతారట. అయితే అసలు ముచ్చట ఏందంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఒక 3 దాకా మెంబర్లను అయితే తీసేస్తున్నారట. మరి ఇక వీళ్ళు ఆల్రెడీ రాజీనామా చేసినా కానీ ఇన్ని రోజుల నుంచి రాజ్భవన్లో పెండింగ్లో ఉండేనట. ఇప్పుడు కొత్త చైర్మన్ అట్లనే కొత్త మెంబర్లు వస్తున్నారు అన్నట్టు. ఇక వీళ్ళ రాజీనామాకైతే గవర్నర్ మేడం ఓకే చెప్పేసింది. ఇక అటే ఇంకా కొత్త చైర్మన్ కొత్త మెంబరు రాగానే ఆ తర్వాత పరీక్షలు ఫలితాలు ఉంటాయి అన్నట్టు. ఇక అప్పటి లెక్క పేపర్లో అమ్ముడు కొనుడు గిసోంటి ఏముండయి, పాత పద్ధతి మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక సీఎం సారు అట్నే అందరు కలిసి ఆఫీసర్లు కేరళ రాష్ట్రంలో పద్ధతి ఎట్టెట్లున్నదో అరుచుకొచ్చిరట. అటే ఇంకా ఢిల్లీకి పోయి యూపీఎస్సీ చైర్మన్ కలిసిర్రు అన్నట్టు. ఇక ఆయన చూతా అడిగిర్రట ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ దారిలో పోతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఇక అందరితోటి మాట్లాడి అందరి సలహాలు తీసుకున్నాక టీఎస్పీఎస్సీ మొత్తం చేంజ్ చేస్తారు అన్నట్టు. ఇక జాబుల గురించి చదువుల గురించి అట్లనే నిరుద్యోగుల బాధల గురించి బాగా తెలిసిన వాళ్ళనే చైర్మన్లను అట్నే మెంబర్లను చేస్తారని సమాచారం అయితే అందుతున్నది పోండ్రి. మొత్తానికి అప్పటి బాధలన్నీ పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సీఎం సారే చెప్పే కొద్దు ఏడాదికి 2 లక్షల నోటిఫికేషన్లు వేస్తామని. ఇక అవన్నీ లైన్లన్నీ క్లియర్ అయిపోయినట్టే పోండ్రి. మంచి రోజులు వచ్చేసినట్టే నిరుద్యోగులకు.